మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది. దానిలో మేము ఆకుకూరలు, కూరగాయ మొక్కలు పెట్టుకున్నాం అనమాట. అయితే కొంచెం టొమాటో మొక్కలు కూడా పెట్టుకుందాము అని చెప్పేసి నేను, పిల్లలు, మా హస్బెండ్ కలిసి ఒక నర్సరీకి వెళ్ళాము. ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ టమాటో నారు లేదు, కానీ మొత్తం కూడా మిరపనారే కనిపించింది. ఎలాగో వచ్చాం కదా, మిరపనారు కూడా కొన్ని తీసుకెళ్ళి పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఒక ట్రే పట్టుకున్నారు కదా, ఆ ట్రేలోనే మిరప మొక్కల్ని పెంచుతున్నారు. ఒక్కో ట్రేలో వచ్చేసి 98 మొక్కల్ని పెంచుతున్నారు. ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి రూపాయి అని చెప్పారు. ట్రే కాస్ట్ సపరేట్ చెప్పారు. మేము మొత్తం కలిపి 100 రూపీస్కి తీసుకున్నాం అనమాట. ఈ నర్సరీ వచ్చేసి దాదాపుగా ఒక 3-4 ఎకరాల్లో వేశారు ఈ మిరపనార్ని. ఓనర్ చెప్పారు, చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉంటాయమ్మా, ఇక్కడ నుంచే వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తారు అని చెప్పేసి చెప్పారనమాట. మేము ఫస్ట్ టైం ఇలాంటి మిరపనారున్న నర్సరీకి వెళ్ళడం మాకు మాత్రం చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.